హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉదయం హడావిడి లేకోకుండా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ. మనకి ఉదయాన్నే లేవగానే అన్ని పనులు అప్పుడే ఉంటాయి. లంచ్ బాక్స్కి టైం అయిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. కానీ అలా కాకుండా 10 నిమిషాలు ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేసేయచ్చు. అది ఎలాగ అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. ఈ బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఇలా హీట్ అయిన తర్వాత 2 యాలకులు 2 లవంగాలు తీసుకొని ఇందులో వేసేయండి. మీ దగ్గర దాసిన చెక్క ఉంటే దాసిన చెక్క కూడా చిన్న పలుకు అనేది వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు వేసుకొని ఇందులో ఉన్న చిటపట్లు ఆగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి. పచ్చిమిర్చి వచ్చేసి 2 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద బంగాళదుంప తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వచ్చేసి ఇందులో వేసుకున్నాను. నేను కొంచెం లైట్గా దాసిన చెక్క అనేది యాడ్ చేసి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టానండి, అందుకే మనకి ఆ రెడ్ కలర్లో ఉందన్నమాట. కొంచెం ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఈ పసుపులో ఉన్న వాసన పోయే వరకు కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకోండి, లేదా మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి. పిల్లలు ఎంత తింటారో ఏంటో మీకు తెలిసిద్ది కదా, దాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, చక్కగా మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది కర్రీ అనేది. ఇప్పుడు రైస్ అనేది ఒక ప్లేట్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే 2 గరిటెల వరకు యాడ్ చేశాను. మన కర్రీకి ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోవాలి. మనకి పావు కిలో రైస్కి వచ్చేసి నేను ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేస్తే సరిపోతుందండి. ఇలా రైస్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేయండి. ఇలా కలిపేస్తే మనకి ఇలా కలర్ఫుల్గా పొడి పొల్లాడుతూ చక్కగా రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చూడగానే కలర్ అనేది బాగుండాలి, సువాసన అనేది నచ్చాలి. వాళ్ళకి తినేటప్పుడు టేస్టీగా ఉంటే పిల్లలు చక్కగా లాగించేస్తారు. మనకి అందుకే పెద్దలు ఊకనే అనలేదండి, రంగు రుచి సువాసన ఈ 3 కలగలిపిందే హిందూ భోజనం అని అన్నారు కదా. ఇలా మీరు చేసి పెట్టారంటే చక్కగా లాగించేస్తారు. బాక్స్లో రైస్ కూడా వెనక్కి రాదనమాట. లాస్ట్గా ఒక ఆనియన్, చిన్న ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పైన ఇలా చల్లి వేశారంటే చక్కగా తినేటప్పుడు పంటికి ఆ ఉల్లిగడ్డలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ఇలా సర్వ్ చేసేసుకుందాం. చూడండి, మనకి చక్కగా రెడీ అయిపోయింది కదా 10 నిమిషాల్లో. మీరు కూడా ఉదయాన్నే హడావుడి లేకుండా చక్కగా ఇలా రెడీ చేసేసుకొని పిల్లల లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.